ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ 60 అంటే 60 రోజుల్లోనే కంప్లీట్ అవ్వాలి. టైమ్ ఇస్ అప్. ఏపీ స్టేట్ కాంగ్రెస్ పార్టీ గుప్పెట్లో నుంచి చేజారిపోకుండా కాపాడమే టార్గెట్. అభిమన్యుని యుద్ధానికి పంపినట్లు సోనియమ్మ రాహుల్ గాంధీని ఏపీ సంక్షోభానికి ట్రబుల్ షూటర్ గా పంపుతున్నట్లు వార్తలు. కానీ ఆజాద్ అంత కాశ్మీరీ మనిషికే లొంగని ఏపీ రాహుల్ భయ్యా ట్రీట్మెంట్ తో దారికొస్తుందా? సవాళ్లన్నీ అంత ఈజీగా తొకముడి చేస్తాయా? నీరసం నిస్సత్తువ కమ్మేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనబడే మన ఈ రాష్ట్రంలో పరిస్థితుల్ని గమనిస్తున్న వాళ్లకు అధోగతికి దిగజారిపోతున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయం, ఆర్థికం, సాంస్కృతికం ఇంకా ఎన్నెన్ని కమ్ములున్నాయో వాటన్నింటిలోనూ మనం పడకూడనంత లోతుల్లోకి పడిపోయామని చెప్పడానికి ఇంకా బేచజాలేందుకు? ముఖ్యమంత్రి పదవి రాలేదనొకరు, నాకెందుకు ఇవ్వలేదని ఇంకొకరు, నా కుర్చీ మళ్లీ నాకే కావాలంటూ మరొకరు కూర్చున్న కొమ్మనే తెగ నరుక్కుంటారు. రూలింగ్ పార్టీ పాపులారిటీ రోజు రోజుకు ఇంకిపోతున్నా అక్కడ మాత్రం సీరియస్నెస్ కనిపించదు. గోల్డెన్ ఈరా అనబడే స్వర్ణయుగం వైఎస్ తోనే పైకెళ్లిపోయిందనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, కనీసం పార్టీ బతకడానికి బల్సాకైనా దొరకనంత దుస్థితి. రాష్ట్రంలో లీడర్లెవరికీ పార్టీ గురించి పట్టింపు లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో దూకేయడానికి వాళ్లకు గోడలుంటాయి. ఆ గోడలకు అవతల వేరే మంచి మంచి పార్టీలు ఉంటాయి. కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి మాత్రం మన రాష్ట్రంతో చాలా చాలా పనుంది. ఏపీని జారవిడ్చుకోవడం సోనియా గాంధీకి సుత్తారము ఇష్టం ఉండదు. అందుకే యూపీ సీజన్ తర్వాత ఫ్రీ అయిపోయిన రాహుల్ గాంధీని ఏపీ మీదకు ప్రయోగిస్తోందా? ఇప్పటికే పార్టీకి పునర్జన్మ కోసం ఢిల్లీలో యువరాజా వారు కసరత్తు మొదలు పెట్టేశారా? రాహుల్ గాంధీ కమింగ్ సూన్ అంటూ కొన్ని పేపర్లు రాసుకున్న బ్యానర్ న్యూస్ రాష్ట్ర కాంగ్రెస్ లోనే కాదు, మొత్తం రాజకీయంలోనే ఒక కీలక కదలిక తీసుకొచ్చింది. ఇంతకీ రాహుల్ గాంధీకి సరెండర్ అయిపోయేంత సిల్లీగా ఉందా మన రాష్ట్రంలో పార్టీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో ఏపీకి యూపీకి ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడ అస్తిత్వం గల్లంతైపోతే ఇక్కడ రేపటి నుంచి అడ్రస్సే వెతుక్కోవాల్సిన పరిస్థితి. రాజకీయంగా బాగా బలసిన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఒక జాతీయ పార్టీని బతికించుకోవడం అంటే ఆచామాషీ కాదు. ఉత్తరప్రదేశ్ లో ఈ గుణపాఠాన్ని మొన్ననే నేర్చుకున్న రాహుల్ గాంధీ ఏపీలోనూ అదే తరహా పరీక్ష రాయాల్సి రావడం ఒక విచిత్రం. అధికారాన్ని వెలగబెడుతున్న పార్టీ కనుక ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం మరీ వేళ్లునుకుపోయింది. ఈ రచ్చబండ రాహుల్ గాంధీకి ఏమాత్రం సూట్ అవ్వదు. పార్టీ నిండా పురుగులే అదే పనిగా తొలిచేస్తున్నాయి. బొబ్బిలి సత్తి మెడ చుట్టూ లిక్కర్ సిండికేట్ల బుచ్చు. ఏసీబీ శ్రీనివాసరెడ్డి బదిలీ ఎపిసోడ్ తర్వాత బొత్తిబాబు కహాని మరీ క్రూరంగా తయారైంది. ముఖ్యమంత్రికి పిసిసి రథసారథికి మధ్య సాయోధ్య కుదిరిందో లేదో ఇప్పటికీ తేలింది లేదు. అది చాలదన్నట్లు తాజాగా సిండికేట్ల రొచ్చులో డిప్యూటీ సీఎం సోదరుడి పేరు ప్రత్యక్షం. ముళ్లు పరిచిన దారిలో జర్నీ చేస్తున్న కాంగ్రెస్ బండికి పంచర్ల మీద పంచర్లు పడుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ ఆ 18 ఊళ్ల మీద ఊడిపడొచ్చు. ఆ లోపలే ఏదో ఒకటి చేసేయాలన్న ఆత్రంలో కిరణ్ సారు వరాల వడగళ్లు కురిపించేశారు. అభివృద్ధి చేసుకోండి, అవినీతిని పారదోలండి అంటూ నియోజకవర్గాల మీద ప్రత్యేక నిధుల్ని జారవిడిచేసి రూలర్గా తన డ్యూటీ ముగించేసుకున్నారు. ఇక మిగిలిందల్లా పార్టీలో యాక్షన్ పార్ట్. చెయ్యి జారిపోతున్న దళితుల ఓట్లను మళ్లీ చెరబట్టడం కోసం దళిత లీడర్లకు మైకులిచ్చి జనం మీదికి తోసేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ జరుగుతోందేమిటి? వీళ్లు కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తున్నారు, కంపు చేసేస్తున్నారు, క్యాడర్లో కల్లోలం పుట్టిస్తున్నారు. ఇది కిరణ్ మార్కు అజమాయిషి. కిరణ్ అయినా, సత్యబాబైనా, మిగతా సెకండ్ గ్రేడ్ లీడర్లైనా ఎవరైనా సరే పార్టీని బతికించడానికి ఇంతకంటే ఏవైనా చేయగలరా? ఛాన్సే లేదు. ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి టైటానిక్ సినిమాను 3Dలో చూస్తున్నట్లే కనిపిస్తోంది. రేపు రాబోయేవి ఉప ఎన్నికల, కాంగ్రెస్ పార్టీ పాలిట అంత్యక్రియల అంటే ఇక్కడ కన్ఫ్యూజనే కనిపిస్తోంది. రక్షకుడు వస్తున్నాడంటూ ముందస్తు టామ్లేమీ లేకుండా రేపు రాహుల్ గాంధీ సడన్ గా ఏపీలో దిగితే అతని ముందుండేది రెండు సవాళ్లు. అవేంటన్నది మనకు తెలుసు. ఒకటి తెలంగాణ, రెండోది జగన్ దూకుడు.
2014 లోపల తెలంగాణ మీద క్లారిటీ ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ కేసీఆర్ చేతిలో చేయేసి చెప్పగలరా? తెలంగాణ పేరు రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించింది. యూపీఏ మేనిఫెస్టోలోనూ రాసినట్లు గుర్తు. ఆ నమ్మకాలన్నీ వమ్మైపోయినప్పుడు ఇవాళ కుర్ర లీడర్ నోటి మాట మాత్రం శిలాశాసనమైపోతుందా? సెంటిమెంట్ మీద ఇలా దీర్ఘాలు తీసే వాళ్లకు లోటుండదు. మరి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఈ రాకుమారుడు ఏ తాయిలాలిచ్చి చల్లబరుస్తారో తెలీదు. కాకపోతే అమ్మ కొడుకు మీదున్న భయభక్తులతో చెలరేగిపోయే నోళ్లు అదుపులోకి మాత్రం వస్తాయి. మనకింత సౌండ్ పొల్యూషన్ తగ్గిపోతుంది. ఇక మిగిలింది జగన్ ఎలిమెంట్. సమస్య దొరికితే చాలు పరామర్శలంటూ వాలిపోతున్న జగన్ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా జనంలోనే తిరుగుతున్నారు. ఆయన చిత్తమేంటి, చిత్తశుద్ధి ఎంత అనేది మనకిక్కడ అప్రస్తుతం. ఇప్పుడు ఓపిక్గా జనంలో మమేకమయ్యే ఒకే ఒక్కడుగా జగన్మోహన్ రెడ్డి పేరు స్థిరపడిపోయింది. ర్యాలీలు, ఊరేగింపులు, ఉపన్యాసాలు, న్యూసెన్సో నాన్ సెన్సో ఏదైతేనే జనంలోనూ జగన్ క్యాడర్లోనూ ఒక రకమైన నాన్ స్టాప్ జోష్ కనిపిస్తోందా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఎటు చూసినా నిట్టూర్పులు, నిర్వేదాలే తప్ప ఆ ఊసే కనిపించదు. అమావాస్యకో పుణ్యమకో అడపాదడప తమ మధ్యలోనే తిరుగుతూ తమవాడనిపించుకున్నందుకే పూర్వపు రోజుల్లో కొందరు లీడర్లు మహానేతలు అనిపించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో అలా అలుపు సొలుపు లేకుండా ఓపిక్గా జనాన్ని అట్టిపెట్టుకుని తిరిగే నమ్మకమైన లీడర్ ఎవరైనా ఉన్నారా అన్నది ప్రశ్న. రాహుల్ దగ్గరైనా ఈ ప్రశ్నకు జవాబుందా? లేకపోతే సదరు బాధ్యతను రాహుల్ గాంధీయే నెత్తికెత్తుకుంటారా? ఆ 18 నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను మోసే గురుతర డ్యూటీని రాహుల్ చేపడతారంటే అది నమ్మబుద్ధి కాదు. కాకపోతే రాహుల్ భయ్యా రాక తర్వాత పార్టీలో కొంతలో కొంతైనా శక్తిని కూడదీసుకోవచ్చు. కార్యకర్తల్లో ఎంతో కొంత ఉత్తేజాన్ని ఆశించుకోవచ్చు. ఇదంతా బయటికి కనిపించే సాఫ్ట్ కార్నర్. లోపల రాహుల్ గాంధీ ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గా పనిచేస్తారన్నది ఇంకో ఆశావాదం. పార్టీలో కొలువున్న జగన్ కోవట్టుల్ని తరిమి కొడతారా? వీలును బట్టి సీఎం, పీసీసీ చీఫ్ కుర్చీల్ని ఖాళీ చేసి కొత్త తలకాయల్ని రంగంలోకి ప్రవేశపెడతారా? తన మార్కు యాక్షన్ పార్ట్తో రాహుల్ ఏపీ మీద ముద్రలేసిపోతారా? ఏం చేసినా ఈ వేసవి సెలవుల లోపలే చెయ్యాలి. బై ఎలక్షన్ ముగిసి ఫలితం అంటూ తిరగబడితే సినిమా క్లైమాక్స్ కొచ్చినట్లే లెక్క. దాదాపు ప్రతి ఒక్కళ్ళు లగేజ్ సర్దేసుకునే బిజీలోనే మునిగిపోతారు. అప్పుడు రాహుల్ గాంధీ కాదు కదా, వాళ్ళ అమ్మొచ్చి నచ్చ చెప్పినా మన కాంగ్రెస్ లో ఎవ్వడూ వినడు. అందరూ సీతయ్యలే. నాయకుల్లో ఊహల్ని, పేపర్లో వార్తల్ని నిజం చేస్తూ రేపు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో దిగుతారా లేదా అనేది అటుంచితే, యూపీలో పరాభవాన్ని మూటగట్టుకున్న రాహుల్ గాంధీని మన ఏపీ మాత్రం ఘనంగా సన్మానం చేసి సాగనంపుతుందన్న గ్యారంటీ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఏపీ అనబడే ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడం తెలిసినా తిరిగి క్షేమంగా లాభంగా బయటికెళ్లడం కష్టం. ఏపీ అయినా యూపీ అయినా వెతుక్కోవాల్సిన మెయిన్ సవాల్ ఒక్కటే, 2 బలమైన ప్రాంతీయ శక్తులు. ముందు నుయ్యి, వెనక గొయ్యి.